అందరికీ నమస్కారం. భగవద్గీత మనకందరికీ తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మహాభారత యుద్ధం మొదటి రోజు చెప్పారు. ఈరోజు మనం ఈ భగవద్గీతలో ఓన్లీ మఠానికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది, వేదాల ఉపనిషత్తులు, యోగము, భక్తి యోగం ఇలాంటి విషయాల గురించే ఉందా, మన నిత్య జీవితంలో ఏమన్నా ఉపయోగపడే విషయాలు ఉన్నాయా ఇందులో అన్న విషయం తెలుసుకుందాం. ఏంటంటే, ఉదాహరణకి ఒక ఇల్లు మనం కట్టాలనుకోండి. ఆ ఇల్లు కట్టడానికి మనకి 3 విషయాల మీద క్లారిటీ ఉండాలి. ఏంటది? 1, ఆ స్థలం ఎంత ఉంది, 2, మన దగ్గర డబ్బు ఎంత ఉంది, 3, మనం ప్లాన్ ఏంటి. ఈ 3 విషయాల మీద మనకు క్లారిటీ ఉండాలి. ఈ 3 విషయాలు రెడీగా పెట్టుకొని మన ఇల్లు స్టార్ట్ చేసుకుంటేనే కరెక్ట్గా మనం కంప్లీట్ చేయగలం. ఈ 3 విషయాల మీద క్లారిటీ లేకుండా మన ఇల్లు స్టార్ట్ చేసామనుకోండి, మనం అది చేయలేము. అలా ఎవరు చేయరు కూడా. సో ఒక ఇల్లు, ఒక 1.5 year ప్రాజెక్టు, ఒక చిన్న ప్రాజెక్టుకే మనం ఇంత 3 విషయాల మీద క్లారిటీతో ఉండి మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది, సక్సెస్ అవుతాం ఆ ప్రాజెక్ట్లో. మరి మన జీవితం అనే ప్రాజెక్టు ఒక 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళ ఈ ప్రాజెక్టు, 100 ఏళ్ళ ఈ ప్రాజెక్టులో మనం కరెక్ట్గా మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనం సక్సెస్ఫుల్గా జీవించి, ఆరోగ్యంగా, సంతృప్తిగా జీవించి, హార్మోనీతో, సోషల్ అన్రెస్ట్ లేకుండా అందరితో మంచి రిలేషన్షిప్ పెట్టుకొని మనం జీవించాలి అంటే మనకి ఎన్ని విషయాల మీద క్లారిటీ ఉండాలి? చాలా విషయాల మీద క్లారిటీ ఉండాలి. దాని క్లుప్తంగా మనం చూసుకున్నట్టయితే 3 విషయాల మీద మనకు క్లారిటీ ఉండాలి. ఒకటి ఏంటి? కల్చర్. ఏ కల్చర్ని మనం ఫాలో అవ్వాలి? ఎందుకంటే మనము మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఈ సొసైటీని మనం ఏర్పరచుకున్నాం. జంతువులకే ఆ సొసైటీ లేవు, మనం సొసైటీ ఏర్పరచుకున్నాం. ఈ సొసైటీలో మన బిహేవియర్ ఎలా ఉండాలి? అదే కల్చర్. ఆ బిహేవియర్ ఎలా ఉండాలి అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఆ బిహేవియర్ ఫాలో అవ్వాలి. నెంబర్ 2 ఏంటి? మనం అనుకున్నది సాధించడానికి, అంటే మన జీవితంలో మనం అనుకున్న గోల్, మనకు చాలా గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్లో మనం సక్సెస్ అయ్యి సక్సెస్ఫుల్గా మనం నిలబడాలి. సమాజంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడాలి అంటే ఏం చేయాలి? అది పాయింట్ నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి? దేవుడు అనేవాడు ఉన్నాడా? ఈ దేవుడు అనే పాయింట్ మీద కూడా చాలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకు? దేవుడు ఉన్నాడు అని నమ్మకం ఉంటే మనిషి ఒకలాగా ఉంటుంది. భయం, భక్తి అనేవాడు మనవాడు. భయము, భక్తితో ఉంటాడు. దేవుడు అనేవాడు లేడు అనుకోండి, అనే దాని మీద నమ్మకం లేదనుకోండి, దేవుడు అనేవాడు లేడు అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు భయం లేదు, భక్తి లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. ఈ 3 విషయాల మీద క్లారిటీ లేకుండా కనుక మన జీవితం గడిపితే ఏమవుతుంది? అస్తవ్యస్తం అయిపోతుంది. సో ఈ 3 మీద మరి క్లారిటీ ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది మనకి అని చూసినట్టయితే, ఏదైనా మేధావి చెప్పాడంటే, ఏ మేధావి చెప్పినా అతని ఇంటలెక్ట్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో అతను చెప్పగలుగుతాడు తప్ప ఫైనల్ వర్డ్ చెప్పలేడు. సో ఎవరు చెప్పగలుగుతారు ఫైనల్ వర్డ్? ద ఓన్లీ పర్సన్ హూ కెన్ గివ్ ఫైనల్ వర్డ్ ఆన్ దిస్ 3 ఆస్పెక్ట్స్. ఈ 3 ఆస్పెక్ట్స్ మీద ఇవ్వగల ఒకే ఒక వ్యక్తి ఎవరు? దేవుడు. ఇప్పుడు భగవద్గీతకు వస్తే మనము, భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పారు. శ్రీకృష్ణుడు ఎవరు? దేవుడు. ఈ 3 విషయాల మీద, అంటే మనిషికి ఏ విధంగా కల్చర్ ఉండాలి, సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ఏం చేయాలి, దేవుడు అంటే దేవుడే చెప్పాడు కాబట్టి నేను ఎక్కడ ఉంటాను, దేవుడిని నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాను, నేను ఏ విధంగా మిమ్మల్ని శాసిస్తున్నాను, ఏ విధంగా మీ ప్రార్థనలు వింటాను, మీరు తప్పు చేస్తే ఎలా శిక్షిస్తానని 3 విషయాల మీద సాక్షాత్తు భగవంతుడిచ్చిన క్లారిటీనే ఈ భగవద్గీత. ఈ 3 విషయాల మీద మన క్లారిటీ వచ్చిన రోజు మనము ఒక సంతృప్తికరమైన జీవితము, ఆరోగ్యకరమైన జీవితము, సక్సెస్ఫుల్ లైఫ్, టెన్షన్ లెస్ లైఫ్ గడపడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ భగవద్గీత. నమస్కారం.